తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార నాణ్యత పరిశీలనకు టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. స్కూల్స్, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్లో ఫుడ్ సేఫ్టీ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు తలెత్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఆయా సంస్థల హెచ్ఓడి, జిల్లా స్థాయి అధికారి సభ్యులుగా కమిటీ ఏర్పాటు కానుంది. ఇక ప్రతి హాస్టల్, గురుకులాల్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఉంటాయి. అందులో ప్రిన్సిపల్ లేదా వార్డెన్, మరో 2 సిబ్బంది సభ్యులుగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటవుతాయి. ఆహార నాణ్యతలో రాజీ పడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ప్రతిరోజు వంట చేయడానికి ముందు స్టోర్ రూమ్, కిచెన్ పరిశీలించి ఫోటోలు తీయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆహారాన్ని కమిటీ సభ్యులు తిన్న తర్వాతే పిల్లలకు పెట్టాలని ఆర్డర్స్ ఇచ్చింది.